హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ఈజీ టాక్స్ విత్ కింగ్ జాన్సన్. ఈరోజు యూలా గ్రూప్ చైర్మన్ కొండయ్య గారు మనతో పాటు ఉన్నారు. సో సార్ని అడిగి మనం రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్స్ గురించి అనేక విషయాలను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. నమస్కారం సార్. నమస్తే. సో కంగ్రాట్స్ సార్ ఫస్ట్ మీకు థ్యాంక్ యూ. కోకాపేట్లో 57 ఫ్లోర్ స్కై స్క్రేపర్ ప్రాజెక్ట్కి మీకు కేజీ రేరా పర్మిషన్ వచ్చింది. అవునండి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? గ్రేట్ అచీవ్మెంట్ యాజ్ పర్ మీ, and it is one of the dream that I had for so many years. Okay. To join into this league, and finally we are there at the right place at the right time. గ్రేట్ సార్, గుడ్ టు హియర్. మీరు బిల్డర్ కంటే ముందు యాక్చువల్గా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చెప్తారా? సో బై ప్రొఫెషన్ నేను చార్టర్డ్ అకౌంటెంట్ అండి. సిఏ చేసాము. సిఏ చేసిన తర్వాత ఐ వర్క్డ్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ కంపెనీస్ లైక్ బ్రహ్మయ్య అండ్ కంపెనీ, వన్ ఆఫ్ ద సౌత్ ఇండియా లీడింగ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఫర్మ్. Later in 2001, I've joined in S&P Capital IQ, which is a global rating company, 100 years plus old company. In the initial stages లో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నేను ఆ కంపెనీలో జాయిన్ అవటం యాజ్ ఎ 20+ ఎంప్లాయీ. అట్లా దట్ బికేమ్ చాలా పెద్ద కంపెనీ అవ్వటం. ఆ ఎంటైర్ ప్రాసెస్లో హైరింగ్ ప్రాసెస్ కానీ అనాలిసిస్లో కానీ దాంట్లో జాయిన్ అవటం. అక్కడ నాకు సిఏ చేయటం ఒక సైడ్ అయితే, సో ఒక బిజినెస్ ఇంట్రెస్ట్ని అట్లా తెలియకుండా కంపెనీస్ వాటి బిజినెస్ అనాలిసిస్ ఆ థాట్ ప్రాసెస్ని అక్కడ నాకు మైండ్లో తెలియకుండా వచ్చేసింది. వాట్ ఇన్స్పైర్డ్ యూ టు ఎంటర్ ఇన్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ? డే 1 నుంచి కూడా హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ప్యారలల్గా జాబ్ చేస్తూ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద చిన్నప్పటి నుంచి ఏదో తెలియని ఇంట్రెస్ట్. సో నాది ఒక చిన్న కందుకూరు అని చిన్న టౌను. అక్కడి నుంచి మా ఊరికి ప్రతిరోజు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తూ ఉండేవాళ్ళం. ఆ వచ్చేటప్పుడు అక్కడ వెంచర్స్ వేయటం, వాళ్ళు ప్లాట్లు అమ్మటం కొనటం అదంతా చూస్తూ ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. మా ఊరు పోయే దారి అంతా ప్లాట్స్ వేసి అమ్ముతూ ఉండేవాళ్ళు. అట్లా తెలియకుండా ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంది. సో నాకు ఫస్ట్ సేవింగ్స్ ఎప్పుడైతే ఈ కంపెనీలో నాకు ఒక బిగ్ అమౌంట్ ఆఫ్ బోనస్, ఒక టైంలో 5 lakhs బోనస్ వచ్చింది 2004లో. సో వచ్చిన ఫస్ట్ బోనస్తో నేను వెళ్ళి రియల్ ఎస్టేట్లో 2 ప్లాట్లు కొన్నాను. ఎక్కడ కొన్నారు సార్? ఒకటేమో రాజేంద్ర నగర్లో గ్రీన్ సిటీ అని, ఇంకొకటేమో జీపీఆర్ లేఅవుట్ అని బాచిపల్లి రోడ్లో. సో 2 2004లో కొనటం. అది 2005కే ఒక రకమైన భూమి వచ్చింది మార్కెట్లో. ఎంత పెట్టి కొన్నారు సార్ అప్పుడు మీరు? అక్కడేమో 400 per square yard అండి, ఇక్కడేమో 380 rupees per square yard. Yeah. So within 6 months to 1 yearలో it has become 2500 to 3000 అయిపోయింది. అంత భూమి వచ్చింది. సో ఐ థింక్ somehow ద ఇంట్రెస్ట్ అట్లా డెవలప్ అవుతూ వచ్చి నేను ఒక్కడనే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. 2007-8 వరకు ఒక్కడనే చేసుకుంటూ వెళ్ళాను. వెళ్ళిన క్రమంలో 2008లో వచ్చిన బబుల్, సబ్ ప్రైమ్ కావచ్చు, ఇంకా అన్ని ఆ బబుల్ వచ్చినప్పుడు, సో ఐ వాజ్ సీన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అగైన్. సో అప్పుడు ఐ హావ్ టేకెన్ ఏ స్టెప్ బ్యాక్ అండ్ వెయిట్ చేసి, ఇట్లా వెళ్ళకూడదు, ఒంటరిగా వెళ్ళకూడదు దీంట్లో. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, లైట్ మైండెడ్ పీపుల్, 10 to 15 పీపుల్ని అందరం కలిసి కొనుక్కుందాం. rather than మీ ఇన్వెస్టింగ్ 1-2 ప్లేసుల్లో పెట్టి అదేదన్నా రిస్క్ అవుట్ అంటే అందరం కలిసి 10 ప్లేసుల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక చోట రిస్క్ వచ్చినా మనం మిటిగేట్ చేసుకోవచ్చు. సో ఈ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ అనేది 2010 నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే సబ్ ప్రైమ్ ప్రాబ్లమ్కి మీ ఇన్వెస్ట్మెంట్స్కి ఏమైనా లింక్ ఉందా సార్? అంటే సబ్ ప్రైమ్ అనేది గ్లోబల్గా రియల్ ఎస్టేట్ మీద పడిపోయింది సార్. హైదరాబాద్ కూడా పార్ట్ ఆఫ్ అదే. సో అప్పటి వరకు మనం అనుకుంటున్న 15,000 20,000 స్క్వేర్ యార్డ్ ఇది 5,000కి అమ్మాలన్నా కూడా 2009 వచ్చేసరికి దొరకని పరిస్థితి. అట్లా అంత డౌన్ఫాల్ వచ్చినప్పుడు చాలామంది బిల్డర్స్, రియల్టర్స్ అసలు వెంట ఇంటూ బ్యాంక్రప్ట్. ఎస్పెషల్లీ మన మహేశ్వరంలో చాలా, శంషాబాదు, మహేశ్వరం చాలా ప్రైస్ ఫాల్ చూసాం. అవునండి. ఇటు పటాన్ చెరువు వైపు కానీ చాలా గట్టిగా తగిలిందండి. చాలా మంది ఇదైపోయారు. సో దట్ హెస్ గివెన్ మీ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఇది ఎట్లా ఉంటుంది తేడా కొడితే. సో అట్లా ఒక సిస్టమ్ డెవలప్ చేసుకొని రావాలి అని వచ్చామండి. తర్వాత 2012లో ఒక బిగ్ ప్లేస్ ఆక్షన్లో తీసుకొని, మయూరి నగర్ అని మియాపూర్లో, అక్కడ ఆక్షన్లో ఒక బిగ్ ప్లాట్ ఒకటి తీసుకొని వేరే బిల్డర్కి డెవలప్మెంట్కి ఇచ్చాము. అగైన్ దెర్ వాస్ ఈ పర్టికులర్ ప్లేస్లో అప్పుడు డెవలప్మెంట్స్ వల్ల ఆ బిల్డర్ దాన్ని చేయలేక స్టార్ట్ చేసి వదిలేసి వెళ్ళిపోయారు.
మై గాడ్. సో ఆ వదిలేసి వెళ్ళిపోయిన క్రమంలో నా ఫ్రెండ్స్ చాలామంది దాంట్లో ఫ్లాట్స్ తీసుకొని ఉంటాం. నేను ఫోర్స్డ్గా దాంట్లోకి వెళ్ళి కంప్లీట్ చేయాల్సి రావటం. ఓహో. సో ఇంకా అట్లా దాన్ని కంప్లీట్ చేసి 2015లో అందరికీ అది 90 ఫ్లాట్స్ అండి అది. ఆహా. దాన్ని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత 15 to 17 వాజ్ ద ట్రాన్సిషన్ టైం. ఇక చేశాను కదా, సో వై కాంట్ ఐ గో దేర్. అక్కడ ఆపర్చునిటీస్ బాగున్నాయి అండ్ బాగా అన్ఆర్గనైజ్డ్గా ఉంది. ఒక కొంచెం ఆర్గనైజ్ చేసుకొని వెళ్తే అక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉండే పాసిబిలిటీ ఉంది అనే ఒక ఆలోచనతో అట్లా మంచి పొజిషన్ వదిలేసుకొని దీనికి వచ్చానండి. సో 2015 నుంచి 2017 వరకు మీరు మార్కెట్ అండ్ అనాలిసిస్ చేసి కంప్లీట్గా మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. సో మీరు మరి ఎలా స్టార్ట్ చేశారు, అంటే ప్రాజెక్ట్స్ ఎలా స్టార్ట్ చేశారు మీరు? సో 17లో నా గోల్ ఏంటంటే అండి, ముందు ఒక ఆఫీస్ సెటప్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ముందు స్టెబిలైజ్ చేయాలి, ఓకే. నేను దీన్ని అర్థం చేసుకోవాలి, ఈ ప్రాసెస్ని అర్థం చేసుకోవాలి ఎండ్ టు ఎండ్ అనే క్రమంలో చిన్న ప్రాజెక్టులు ఒక 6-7 ప్రాజెక్టులు స్టార్ట్ చేశానండి. అంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ 10 to 20 అపార్ట్మెంట్స్ టైప్లో. ఓకే. సో 17 to 18 వరకు ఆ 6-7 ప్రాజెక్ట్స్ చేస్తూ ఆఫీస్ని, స్టాఫ్ని, క్వాలిఫైడ్ స్టాఫ్ని, ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని నేను ఏదైతే కంపెనీలో పనిచేశానో ఆ మోడల్లో తయారు చేసుకోవడానికి ట్రై చేశాను. డెఫినెట్గా అక్కడ నేను హైర్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. అది ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ కాబట్టి. ఇది కొంచెం అన్ఆర్గనైజ్డ్ సెక్టార్గా అసలు ఆ క్వాలిటీ ఆఫ్ స్టాఫ్ ఎక్కడ ఉంటారు ఏంటి, టుక్ మీ వైల్. నేను అనుకున్నంత ఈజీగా అవ్వలేదు. అట్లా ఆ క్రమంలో ఇట్ టుక్ మీ ఫర్ 1.5 years టు సెట్ థింగ్స్. మీరేమో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, బోర్డ్ రూమ్స్, ఫైనాన్షియల్స్ ఎక్కువ ఉంటాయి. కరెక్ట్ అండి. సో అక్కడంతా మీకు ప్రాపర్గా ఒక ప్లాన్ ప్రకారం ఉంటుంది. బట్ వేరేజ్ రియల్ ఎస్టేట్ సెక్టర్కి వచ్చేసరికి ఇక్కడ అంతా అన్ఆర్గనైజ్ సెక్టర్, అన్సర్టినిటీ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని మీరు ఎట్లా కోపప్ అయ్యారు, ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు మీరు? నేను ఇనిషియల్గా బయటకు వచ్చేటప్పుడు ఇంత అన్ఆర్గనైజ్డ్గా ఉంటుందని అనుకోలేదండి. ఓకే. అక్కడ ఒకటే కదా, మంచి స్టాఫ్ని హైర్ చేసుకుంటే ప్రాసెస్ అంతా సెట్ అయిపోద్ది అని అనుకొని వచ్చాను. బట్ ఇక్కడ స్టాఫ్ని హైర్ చేయటమే బిగ్ ఛాలెంజ్. అండ్ ఆ ట్రైన్డ్ స్టాఫ్, ఆర్గనైజ్డ్ వే ఆఫ్ డూయింగ్ ది థింగ్స్ లేవు. అండ్ ఏదన్నా ఒక పని చేసుకోవడానికి బయటకు వెళ్తే ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఈ వర్క్ కంప్లీట్ అవ్వాలంటే, లేకపోతే పర్మిషన్ తెచ్చుకోవాలంటే ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలనేది కూడా పెద్ద కన్ఫ్యూజింగ్గా, ఒక సెట్ ప్రాసెస్ లేదు. సో ఇవన్నీ అర్థం చేసుకొని నన్ను నేను మార్చుకోవడానికి చాలా స్ట్రగుల్ అయిందండి బ్రెయిన్. ఓకే. ఓకే. సో ఎంతకాలం కష్టపడ్డారు అలా మీరు తెలుసుకోవడం? ఒక 1.5 years ఇట్స్ ఎ కంప్లీట్ స్ట్రగుల్ అండి. మనం మాట్లాడినప్పుడు ఒక రకంగా ఉంటుంది, పక్కకు వచ్చినాక ఇంకో రకంగా ఉంటుంది, ఇంకో పర్సన్తో మాట్లాడితే ఇంకొక అప్రోచ్ చెప్తారు. సో దిస్ వాజ్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. బట్ ఒకసారి ఒక 4-5 ప్రాజెక్ట్స్ సెట్ చేసుకొని ఒక ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ పీపుల్. ఓకే, ఇట్లుంటారు, సో నేనే మారాలి. సో మీలో మార్పు వచ్చిన తర్వాత ఏం జరిగింది? తర్వాత అగైన్ ఇది చాలా పెద్ద టర్నింగ్ ఇదండి, ట్రాన్సిషను. ఈ చిన్న ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు నేనేమో అన్ని హై క్వాలిటీ మెటీరియల్స్కి వెళ్ళేవాడిని, జాన్సన్ లిఫ్ట్స్, లేకపోతే గ్రేడ్ 1 స్టీలు, సిమెంట్ ఇట్లా. బట్ అక్కడ హెవీ కాంపిటీషన్ అండి. లైక్ అన్ని సెకండ్ గ్రేడ్ మెటీరియల్ తెస్తారు, పెయింట్స్ కూడా లోకలీ తెస్తారు, లోకల్ లిఫ్ట్ పెడతారు. సో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఈ మైండ్ సెట్తో కంపీట్ చేయడం చాలా కష్టం. ఇక్కడ సర్వైవ్ అవ్వలేము, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ ఇక్కడ. సో డే 1 చూస్తే అది బాగుంటుంది, ఆ ప్రోడక్ట్ బాగుంటుంది, ఈ ప్రోడక్ట్ బాగుంటుంది. మేబీ ఆఫ్టర్ 5 years దే మే ఫైండ్ ద డిఫరెన్స్. సో ఐ థాట్ లైక్ దిస్ ఈజ్ నాట్ మై బాల్ గేమ్, ఇక్కడ వద్దు, చేస్తే నెక్స్ట్ లెవెల్లో చేయాలి, లేకపోతే వెళ్ళిపోదాం దీంట్లో నుంచి అని. అప్పుడు కొద్దిగా గేటెడ్ కమ్యూనిటీస్ టైప్లోకి వెళ్దాం అన్నట్టుగా ఒక ప్రాజెక్ట్ చూస్తూ ఉంటే మనకి ఆర్బర్ స్కూల్కి డయాగనల్ ఆపోజిట్లో ఒక 3 acres ల్యాండ్ మన సాగర్ సిమెంట్స్ వాళ్ళది సేల్కి వచ్చిందండి. ఇంకా దాన్ని పర్చేజ్ చేసుకొని అట్లా ఇంకా. మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్? 10 flats 20 flats ప్రాజెక్ట్స్ అయితే యూలో 1 అని స్టార్ట్ చేసామండి. అక్కడే కొండాపూర్లో. అట్లా ఒక 7-8 ప్రాజెక్టులు చేసిన తర్వాత బిగ్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మేము 2019లో ల్యాండ్ అక్వైర్ చేసాము. ఎక్కడ సార్ 2019లో ఎక్కడ అక్వైర్ చేశారు? అది ఆర్బర్ స్కూల్కి డయాగనల్లీ ఆపోజిట్లో ఉంటుంది. ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేసి అండ్ డెలివరీ కూడా అయిపోయిందండి 23లో. మధ్యలో అగైన్ సర్ప్రైజెస్ అన్నీ వచ్చినాయి. అందరికీ తెలిసినట్టే కరోనా రావటం, ఓవర్ నైట్ లేబర్ అందరు వెళ్ళిపోవటం,
సో అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం అక్కడ కూడా. మీరు ఈ స్టాండ్ అలోన్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, కరోనా దెబ్బతో గరిట కమిటీస్లో ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. సో ఈ కరోనా టైంలో మీరు ఎట్లా కంప్లీట్ చేయగలిగారు ప్రాజెక్ట్ని ఎక్కడ రన్నింగ్లో ఆపకూడదు అనే ఒకే ఒక కాన్సెప్ట్తో నాకున్న 2-3 వేరే ప్రాపర్టీస్ని కూడా అమ్మేశాను అప్పుడు. సో బట్ ప్రాజెక్ట్కి ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ తెలియనీయకుండా ఆ ప్రోగ్రెస్ని అలాగే కంటిన్యూ చేశాను. అట్లనే మళ్ళీ రిటర్న్ కూడా వచ్చిందండి, బాగా పికప్ అయింది, మంచి నేమ్ వచ్చింది ప్రాజెక్ట్లో. ఈయన సిస్టమేటిక్గా చేస్తాడు, టఫ్ టైమ్స్ అయినా కూడా నిలబడి చేస్తాడు. ఎంతమంది కస్టమర్స్ వచ్చినా అక్కడే ఉండి కూర్చొని ఆన్సర్ చెప్పేవాడిని అండి. ఇది ప్రాబ్లం, ఇది సొల్యూషన్, నేను ట్రై చేస్తున్నాను, ఆల్టర్నేటివ్ 1, ఆల్టర్నేటివ్ 2, ఇట్లా కూర్చొని అందరినీ కన్విన్స్ చేసుకున్నాను. నా కస్టమర్స్ అందరూ ఎవరు డిస్టర్బ్ అవ్వలేదు, ఇంకా నాకు సపోర్ట్ కూడా చేశారు. గ్రేట్. ఇంకా చూస్తే మీ జర్నీ చూస్తే Team4 లైఫ్ స్పేసెస్లో మీరు వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు. సో అసలు అందులో మీరు ఎలా జాయిన్ అయ్యారు? సో ఇక్కడ ఈ 12 ఫ్లోర్స్ ప్రాజెక్ట్ ఇందాక మనం అనుకున్న ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అది 347 ఫ్లాట్స్ అండి. అది చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇట్ ఈస్ బెటర్ టు గో ఇన్ ఏ బిగ్గర్ స్కేల్, మచ్ బిగ్గర్ స్కేల్. అంత పెద్ద స్కేల్కి వెళ్ళేటప్పుడు ఒక్కడనే చేయటం అనేది చాలా కష్టం. నాకు కూడా తెలుసుకోవాల్సినవి ఉంటాయి, ఫైనాన్షియల్గా సపోర్ట్ అవసరం ఇంట్లో అని అనుకునే క్రమంలో ఒక నలుగురు ఇంకొక ముగ్గురు ఫ్రెండ్స్ మేము కూడా కలిసి చేద్దాం పెద్ద ప్రాజెక్టులను రావటం, అనుకోకుండా మియాపూర్లో ల్యాండ్ దొరకటం. సో అక్కడ అట్లా అందరం సినర్జీస్ అన్నీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ అట్లా స్టార్ట్ చేసామండి. ఓకే. సో ఫైనల్గా Team4 నైలా ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చింది అని మొత్తం బయర్స్ నుంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. యాక్చువల్గా ఆ ఏరియాలో చాలా బాగా చేశారు, అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మెరుగ్గా వచ్చింది ప్రాజెక్టు అని చాలామంది అంటున్నారు యాక్చువల్గా ఆ లోకల్ మార్కెట్లో. కంగ్రాట్స్ మీకు అసలు నిజంగా. Team4లో మీరు డైరెక్టర్గా ఉంటూ మళ్ళీ ఆల్మోస్ట్ మీరు నైలా చేశారు, ఆర్గా చేస్తున్నారు, ఇంకా వేరే ప్రాజెక్ట్స్ కూడా ప్లాన్ చేస్తారు. ఇంకో ప్రాజెక్ట్ ఇప్పుడు పైప్ లైన్లో ఉందండి. సో ఇవన్నీ చేస్తూనే మళ్ళీ మీరు ఇండివిజువల్గా హైదరాబాద్లో ఇప్పుడు కోకాపేటలో మీరు 57 ఫ్లోర్స్ ప్లాన్ చేశారు. సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎందుకు మీరు ఇండివిజువల్గా ప్లాన్ చేయాలనుకున్నారు? జాయింట్ వెంచర్ కాన్సెప్ట్ అనేది ఈవెన్ బిగ్ కంపెనీస్కి కూడా, ఈవెన్ రన్నింగ్ కంపెనీస్కి కూడా అది ఇన్వెటబుల్ అండి ఇవాళ వచ్చిన పరిస్థితుల్లో. యూ టేక్ ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీలు కూడా తీసుకున్నప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఒక జాయింట్ వెంచర్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు సొంతగా చేసుకునే ప్రాజెక్ట్ని కూడా మీరు చేసుకుంటూ ఇది ఒక కంగ్లామరేట్ మోడల్లో వెళ్తేనే ఆ కార్పొరేట్ ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందండి. నా డ్రీమ్ ఎప్పుడు దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి ఈ కంపెనీని. సో దీన్ని ఎక్కడ ఆపద్దు, ఒక మంచి పర్సన్స్తో కలిసి చేసే అవకాశం వచ్చినప్పుడు అలాగూ చేస్తాము, మనం సొంతగా చేసుకున్న ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇలా కూడా చేసుకుంటూ వెళ్తాము. ఈవెన్ నా పార్ట్నర్స్ కూడా ఆ క్లారిటీ ఉంది. మేము జాయిన్ అయ్యేటప్పుడు కూడా మేము రాసుకున్న బైలాస్లో ఇదంతా నీట్గా డిస్కస్ చేసుకొని చేసాము. అలాగే ఇక్కడ ఈ గ్రూప్తో చేస్తున్నాను, ఇంకో చోట ఇంకో గ్రూప్తో చేస్తుంటాను, నేను సొంతగా చేస్తుంటాను, అలా చేస్తూ వెళ్తామండి. కమింగ్ టు కోకాపేట, ఇది కోకాపేట నియోపోలిస్ అనేది ఒక డ్రీమ్ అండి. ఎప్పటి నుంచి 2004 నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఫస్ట్ ఆక్షన్ జరిగినప్పటి నుంచి. బట్ నాకు అప్పుడు అంత ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు, దాని గురించి ఆలోచించేది. బట్ లేకపోయినా ఆక్షన్ వేస్తున్నప్పుడు ప్రతి బిట్టు దగ్గరికి వెళ్ళి ఈ బిట్ ఎంత ఉంది, ఎవరు చేస్తున్నారు, ఎవరు తీసుకున్నారు, అంత ఇంట్రెస్ట్ 2004 నుంచి నియోపోలిస్ ప్రాజెక్ట్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ వెళ్ళేసి వస్తూ ఉండుంటాను. ఎప్పుడైతే నాకు కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలైజేషన్ వచ్చిందో, నా ఇన్వెస్టర్స్ నేను అందరం కలిసి ఒక బిడ్ ఆక్షన్ చేద్దాము అని అనుకున్న టైంలో ఆక్షన్కి రావటం. సో ఈసారి గట్టిగా ఎట్టి పరిస్థితుల్లో వెళ్దాం దీనికి అని అనుకొని వెళ్ళటం, అక్కడ సక్సెస్ అయ్యి 4 acres ఆల్మోస్ట్ 4.5 acres ల్యాండ్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసామండి. సో ఫస్ట్ మీకు కంగ్రాట్స్ అండి. అట్లా మీకు ఫ్యూచరిస్టిక్ లొకేషన్ అంటే కోకాపేట్ నియోపోలిస్ అనేది ప్రపంచంలోనే టాప్ సిటీస్లలో వన్ ఆఫ్ ద టాప్ లొకేషన్ మన హైదరాబాద్ నుంచి అవుతుంది. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను దానికి. సో ఎట్ ది సేమ్ టైం ఈ స్కై స్క్రేపర్స్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం అవుతుంది, ట్రాఫిక్ జామ్స్ వస్తాయి అనేది కాన్సెప్ట్ చాలా విపరీతంగా ఉంది. మీరేమంటారు? ఇది ఒక వర్షన్ ఉందండి మార్కెట్లో. మనం దీన్ని ఒక 2-3 వర్టికల్స్గా డివైడ్ చేసి డిస్కస్ చేసుకోగలిగితే స్కై స్కేపర్స్ వల్ల ట్రాఫిక్ కంజెషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ సివరేజ్ కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ, ఇట్లాంటి వాటి మీద పెయిన్ ఉంటుంది అనేది ఒక వర్షన్ నడుస్తుంది, మాట నిజం. ఓకే. బట్ ఇంకొక సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తే
మనం లెటస్ టేక్ ఎ స్టెప్ బ్యాక్. ఈ స్కై స్కేపర్స్ రాని ఏరియాలు రాకముందు కూడా అంటే ఇయర్ 2000లో 2001లో 2002లో మనందరం అమీర్పేట ఖైరతాబాద్ ఏరియాలో ఉండి ట్రావెల్ చేసిన వాళ్ళమే కదా. అక్కడ కూడా హ్యూజ్ ట్రాఫిక్ జామ్స్ ఉండే. ఇప్పుడు ఈ రోజున ఇంత ఎఫ్ఎస్ఐ లేని సిటీస్ లైక్ కంపారిజన్ సిటీస్ అంటే బెంగళూరు తీసుకుందాం. బెంగళూరులో ఎఫ్ఎస్ఐ లిమిటేషన్స్ ఉన్నాయి 3-4 మ్యాక్స్. అక్కడ ఉన్న ట్రాఫిక్ కంజెషన్ కంపేర్ టు ఇవాళ హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ కంజెషన్స్తో పోలిస్తే అసలు హైదరాబాద్ ఈజ్ మచ్ బెటర్ లొకేషన్ దీంట్లో. సో హై రైజ్ వల్ల ట్రాఫిక్ జామ్ అవుద్ది, హై రైజ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లోడ్ పడిపోద్ది అనేది మేబీ వీ మే నీడ్ టు రీథింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనకున్న మాస్టర్ ప్లాన్స్ వల్ల, రేడియల్ రోడ్స్ వల్ల, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల హైదరాబాద్ ఈవెన్ స్టిల్ ఏబుల్ టు బెటర్ అబ్జర్వ్ ద ట్రాఫిక్ కదండి బెంగళూరుతో పోలిస్తే. సో కమింగ్ బ్యాక్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, మనం బాగా డెవలప్డ్ సిటీస్ తీసుకుందామండి. మ్యాన్హాటన్ ఆల్మోస్ట్ ఎఫ్ఎస్ఐ 10 ఉందండి, ఆల్మోస్ట్ 10 to 15 ఉంది. సింగపూర్ తీసుకున్నాం అనుకోండి అండి, సింగపూర్ 25 ఉంది, సింగపూర్ 25 ఎఫ్ఎస్ఐ ఉంది. అండ్ టోక్యో తీసుకుంటే 20 ఉంది, టోక్యో ఇస్ జపాన్స్ క్యాపిటల్, 20 ఎఫ్ఎస్ఐ ఉంది. మరి సింగపూర్లో ట్రాఫిక్ జామ్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? సో దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ దట్ వీ హ్యావ్ టు రియల్లీ అడాప్ట్ అనేది ఇక్కడ పాయింట్. అంటే ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అక్కడ? పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అండి. అసలు నేను కారు ఎందుకు తీయాలి బయటికి? నాకు ఇంత మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నప్పుడు నేను కారు ఎందుకు బయటికి తీయాలి, నేను ఎందుకు డ్రైవ్ చేయాలి, నేను ఎందుకు పార్క్ చేయాలి అన్నంత కంఫర్ట్ తెస్తారండి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో. మరి హైదరాబాద్లో అట్లా లేదు కదా మనకి. అది డెవలప్ చేయాలి. మనం మనం ఇప్పుడు హై రైజ్ ఒక ఏరియాలో అలౌ చేస్తున్నాము అంటే ఆ లెవెల్ ఆఫ్ మ్యాచింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ హై రైజ్కి పర్మిషన్ ఇవ్వాలనేది నా ఒపీనియన్ అండి. ఇది సపోర్ట్ చేయలేని ఏరియాల్లోకి తీసుకెళ్ళి హై రైజ్ ఇస్తే, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇప్పుడు మనం మార్చలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమీర్పేటలో నేను హై రైజ్ పర్మిషన్ ఇచ్చి ఆ ఉన్న రోడ్స్ని ఇమీడియట్గా మార్చాలంటే నేను మార్చలేను కదా సార్. అదే ఇప్పుడు ఇక్కడ నియోపోలిస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ కొత్తగా డెవలప్ చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ ద ఆపర్చునిటీ, ఈవెన్ మనకు కూడా ఒక ఆపర్చునిటీ ఉంది సస్టైనబుల్ మోడల్లో హై రైజ్ని తీసుకెళ్ళడానికి. ఆ హై రైజ్ తీసుకెళ్ళకపోవటం వల్ల కూడా సిటీస్ ప్రాబ్లం ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది సార్. బేసికల్గా నా అబ్జర్వేషన్స్ అయితే, ఇఫ్ యూ అలౌ మీ టు గో ఇన్ టు మోర్ డీప్ ఇన్ టు దిస్, 100 హౌసెస్ కట్టాలి అంటే ఒక బిగ్ సైజ్ ఆఫ్ హౌసెస్, ఇప్పుడు మనం అనుకుంటున్న 3000 ఎస్ఎఫ్టీలు, 4000 ఎస్ఎఫ్టీ, 4 bedrooms 5 bedrooms ఇళ్ళు కట్టాలంటే ఒక 1 acreలో 100 ఇళ్ళు కట్టచ్చండి ఇక్కడ హై రైజ్లో. అదే 100 ఇళ్ళు అదే సైజు కట్టాలంటే 15 acres ల్యాండ్ కావాలండి విల్లాస్ మోడల్లో చేయాలంటే. సో ఇట్లా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, మనకున్న పాపులేషన్ గ్రోత్కి, మనకున్న లైఫ్ స్టైల్ చేంజెస్కి, ఇంత ముందులాగా చిన్న ఇళ్ళు కాదండి, ఇప్పుడు పెద్ద ఇళ్ళు కావాలనే దీంట్లోకి వచ్చేసాం అందరమే. వచ్చినప్పుడు అండ్ మనకు కావాల్సిన పెద్ద రోడ్లు, ఇంతకుముందు చిన్న రోడ్లలో కూడా మనం సైకిల్ వేసుకొని ఎక్కువ 2 wheelersతో అయిపోయేది. ఇప్పుడు మనం పెద్ద బిగ్ కార్స్ వచ్చేసినాయి, లైఫ్ స్టైల్ మారిపోయింది. వీటన్నిటిని అకామిడేట్ చేస్తూ ఒక 100 ఇళ్ళు కట్టాలంటే 15 acres ల్యాండ్ కావాలండి. సో ఇట్లా కనుక మనం వర్టికల్గా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే ల్యాండ్ స్కేర్సిటీని ఎట్లా మనం హ్యాండిల్ చేయగలుగుతాం? ఇండియాలో ల్యాండ్ స్కేర్సిటీ అనేది ఈజ్ గోయింగ్ టు బి ద బిగ్ ప్రాబ్లం రాబోయే రోజులు. వీ కెనాట్ క్రియేట్ దట్. ఇంక ఏదన్నా చేయొచ్చు కానీ అది క్రియేట్ చేయలేము. సో మనం ఒక హై రైజ్ పర్మిషన్ ఇచ్చే ఈ లొకేషన్కి హై రైజ్ పర్మిషన్స్ ఇద్దామని గవర్నమెంట్ డిసైడ్ చేసుకున్నప్పుడు ఒక మాన్యువల్ క్రియేట్ చేసుకొని, ఒక లేఅవుట్ క్రియేట్ చేసుకొని, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్స్ని క్రియేట్ చేసుకొని ఇట్లా ఫాలో అయితేనే మేము పర్మిషన్స్ ఇస్తాము. ఈ కంజెషన్ రాకుండా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎట్లా డెవలప్ చేస్తాము. అండ్ రివర్స్లో గవర్నమెంట్ కూడా మనీ కావాలి కదండి. ఇట్లా నువ్వు హై రైజ్ కట్టాలంటే నీకు ఇంత డెవలప్మెంట్ ఛార్జెస్ చేస్తాము, ఆ ఫండ్ని సపరేట్ చేసేసి ఇట్లా నీట్గా అంటే ఆల్రెడీ ఇంపాక్ట్ ఫీజ్ ఉంది కదా సార్, స్కై స్కేపర్స్ మీద ఇంపాక్ట్ ఫీజ్ ఉంది కదా, ఆ ఇంపాక్ట్ ఫీజ్తోనే వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అది సరిపోయేంతగా లేదనేది నా ఒపీనియన్ అండి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపాక్ట్ ఫీజు పెంచమంటారా? గవర్నమెంట్ కూడా దాన్ని తీసుకొని ప్రొయాక్టివ్గా చేయాలి అంటే ప్రాపర్గా అనాలిసిస్ చేసి ఆ లొకేషన్కే ఛార్జ్ చేసుకుంటూ అక్కడ దాన్ని ప్రాపర్గా మళ్ళీ కనుక రీఇన్వెస్ట్ చేసి డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఒక ఆర్గానిక్ గ్రోత్ వస్తుంది. సో నేను అన్ని హై రైజ్ బిల్డింగ్సే కావాలని అనట్లేదు, అట్లని అన్ని విల్లాసే కావాలని అనట్లేదు. బట్ దెర్ షుడ్ బి ఎ రైట్ మిక్స్ ఉండాలి ఒక సిటీ సస్టైన్ అవ్వాలి అంటే. ఇంకో రకంగా చూడండి, మనం ఒక వాటర్ పైప్ లైన్ వేయాలి, ఒక 100 ఇళ్ళు ఒక 15 acres స్కాటర్ అయింది. సో మేబీ మీరు చిన్న పైప్ లైన్తో
అంత పెద్ద ఏరియాకి వేయాలి. ఓకే. అదే ఒక 100 ఇళ్ళకి దగ్గరగా వేయాలి. మేబీ వీ నీడ్ టు డూ లిటిల్ బిగ్గర్ పైప్ లైన్స్. సో అక్కడ కాస్ట్ ఉంటుంది, ఇక్కడ లేయింగ్ కాస్ట్ ఉంటుంది. బట్ మీరు కనుక డెవలప్డ్ కంట్రీస్లో కనుక సిటీస్ని చూస్తే బికాస్ ఆఫ్ ఈ వర్టికల్ ఎక్స్పెన్షన్స్ వల్ల ఇయర్లీ మెయింటెనెన్స్ని మెయింటైన్ చేయలేక బ్యాంక్రప్ట్ అవుతున్న సిటీలు కూడా ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు రోడ్డుని ఇయర్ ఓవర్ ఇయర్ మెయింటైన్ చేయడం అనేది ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఇట్స్ ఏ హ్యూజ్ ఎక్స్పెండిచర్. పైప్ లైన్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అండ్ మనకు తెలియకుండా ఉండే మనకు కనపడని సెక్యూరిటీ సిస్టమ్స్, స్కూల్స్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ హాస్పిటల్స్, వీటన్నిటిని డెవలప్ చేసుకుంటూ వెళ్తే వీటన్నిటిని మళ్ళీ మెయింటైన్ చేయడం అనేది హ్యూజ్ కాస్ట్ అండి. సో ఒక చిన్న ఏరియాలో ఎక్కువ ఇళ్ళు ఉండటానికి, ఎక్స్పాండెడ్ ఏరియాలో ఎక్కువ ఇళ్ళు ఉండటానికి కూడా మెయింటెనెన్స్లో కూడా చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుందండి. యు ఆర్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ స్కై స్క్రేపర్స్. రెండు ఉండాలంటానండి. ఒక స్కై స్కేపర్ ఒక ఏరియాలో మనం పర్మిషన్కి వెళ్తున్నాము అంటే ఆ ఏరియాకి ఆ సస్టైనబిలిటీ ఉండేటట్టుగా క్రియేట్ చేసుకోవాలి. చేసుకొని అట్లీస్ట్ మళ్ళీ ఇంకొక అమీర్పేట, ఇంకొక ఖైరతాబాద్నో తయారు చేసుకుంటూ వెళ్తే మనం ఎట్లా గ్రో అవుతామండి. సో వీ హ్యావ్ టు షో అడాప్ట్ ద అదర్ ఉన్న ఫెసిలిటీస్ని, ఉన్న సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకొని కొత్త ఏరియాల్లో, ఫీజిబిలిటీ ఉన్న ఏరియాల్లో హై రైజ్ వచ్చేటట్టుగా చూసుకుంటేనే మనం ఈ ల్యాండ్ స్కేర్సిటీని కానీ, ఈ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ని కానీ, రన్నింగ్ కాస్ట్లను కానీ ఐడియల్గా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. ఇప్పుడు కొత్తగా ఓఆర్ఆర్ నుంచి RRR మధ్యలో డెవలప్ చేస్తున్నారు. ప్లస్ RRR అంతా చుట్టూ 352 కిలోమీటర్స్ RRR డెవలప్ చేస్తున్నారు. అక్కడ ఆ రిలేటెడ్ కూడా మాస్టర్ ప్లాన్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. సో అలాంటి మాస్టర్ ప్లాన్లో ఎలాంటి చేంజెస్, అంటే కొత్తగా ఎట్లాంటి మెథడ్స్ అడాప్ట్ చేయాలంటారు? ఇది ఒక ప్రాపర్ మాస్టర్ ప్లాన్ని డిజైన్ చేసి ఒక 1000 acres, సే ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అండి, ఒక 1000 acresని ఒక యూనిట్గా తీసుకుంటే ఆ 1000 acres సెల్ఫ్ సస్టైన్ మోడ్లో కనుక చేసుకోగలిగితే, ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది ఏంటండి, ఈసీఐఎల్లో ఉన్న వాళ్ళకి కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి జాబ్ ఇక్కడ గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఈ ఏరియాలకు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఒక 1000 acresలో సే దిస్ 100 acres is for office spaces, this 200 acres for residential, this 200 acres is for breathing space, parks కానీ, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఈ 200 acres లో రైజ్ కమ్యూనిటీస్ వస్తాయి అండ్ బడ్జెట్ హోమ్స్ ఇక్కడ వస్తాయి. ఇట్లా కనుక చేస్తే వర్క్ టు హోమ్, అంటే వాక్ టు వర్క్ కాన్సెప్ట్ డెవలప్ చేయాలి, సెల్ఫ్ సస్టైన్డ్ కమ్యూనిటీస్ డెవలప్ చేయాలి. చేసుకుంటూ పోతే ఎక్కడికక్కడ డైవర్సిఫై చేసుకోగలిగితే, ప్రెషర్ ఆన్ ద పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద తగ్గగలిగితే బెటర్ సక్సెస్ అవుతాము. ఈవెన్ మనుషుల క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది సార్. ఒక 10-15 minutesలో నేను ఆఫీస్కి వెళ్తాను, మళ్ళీ ఇంటికి వస్తాను. దాని లేకనో ఒక 1 hour హెవీ ట్రాఫిక్లో ట్రావెల్ చేస్తే మన మైండ్ మీద కూడా ఎంత ప్రెషర్ ఉంటుంది. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది, గవర్నమెంట్కి కూడా రెవెన్యూ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది అనేది నా ఒపీనియన్ అండి. ఇప్పుడు కోకాపేట్ నియోపోలిస్ కూడా మనం గమనిస్తే, అంటే ఫస్ట్ టైం గవర్నమెంట్ ఏం చేసింది, ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. అక్కడ డెవలప్ చేసిన తర్వాతే దే వెంట్ ఫర్ ఆప్షన్స్. సో లక్కీగా చుట్టుపక్కల ఇప్పుడు ఐటీ కంపెనీస్ అవన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కోకాపేట్ ఒక స్ట్రాటజిక్ లొకేషన్గా, స్ట్రాటజిక్ ఏరియాగా డెవలప్ అయ్యే అవకాశం ఉందంటారా? నియోపోలిస్ అనేది ఒక రోల్ మోడల్గా అవుతుంది అనేది నా ఒపీనియన్ అండి రాబోయే రోజుల్లో. అది ఆల్మోస్ట్ ఒక 500 acres, 540 acres ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక లేఅవుట్ లాగా డెవలప్ చేశారండి. దాంట్లో ఒకవైపు ఆఫీస్ స్పేస్ ఇచ్చారు, ఇంకోవైపు కమర్షియల్స్కి లైక్ హోటల్స్, మాల్స్ అన్నిటికీ ఇచ్చారు. ఇంకొక సైడు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లైక్ మెట్రో స్టేషన్స్కి, ప్లస్ ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి, ఇట్లాంటి వాటికి ప్లేస్ ఇచ్చారు. ఇవన్నీ ఒకే చోట ఉండటం వల్ల ఇది ఒక మినీ మోడల్ లాగా రాబోయే రోజుల్లో మనం అనుకున్న 1000 acres, 2000 acresను ఆర్ మన 4th సిటీ లాంటి సిటీలు డెవలప్ చేసేటప్పుడు దీన్ని ఒక మినీ మోడల్ లాగా చూసి దీన్ని ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళేదానికి ఇది ఒక మంచి టెస్టింగ్ పాయింట్ అయింది అనేది నా ఒపీనియన్ అండి. అండ్ ఇది చాలా పెద్దగా సక్సెస్ అవుతుందని కూడా నేను గట్టిగా బిలీవ్ చేస్తున్నాను ఈ మోడల్. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ 57 floors నియో ప్రాజెక్ట్ టీజీరేరా పర్మిషన్ వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి సార్, అంటే యూఎస్పీ ఏంటి ఈ ప్రాజెక్ట్? ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కండి విత్ ఇన్ ద నియోపోలిస్లో కూడా ఇది కంప్లీట్గా ఒక ఎడ్జ్కి ఉంటుందండి. ఓకే. సో పర్ ఫ్లోర్ మాది ఒక 13 flats ఉంటే ఆల్మోస్ట్ 7 to 8 ఫ్లాట్స్కి కంప్లీట్గా గండిపేట వ్యూ కూడా వస్తుంది.
అండ్ ఇంకొక వైపు వచ్చేసరికి ఇంకొక 4-5 ఫ్లాట్స్కి రింగ్ రోడ్ వ్యూ వస్తుంది. అండ్ ఈ ప్లాట్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ 311 స్టార్టింగ్ పాయింట్ వస్తుందండి. ఇంక నుంచి కొల్లూరు దాకా ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ కూడా ఏముండదు. సో మనకు ఒక ఫారెస్ట్ చూసిన వ్యూ ఉంటుంది మన ఫ్లాట్స్లో కూర్చుంటే. సో స్ట్రాటజిక్గా దిస్ విత్ ఇన్ ద నియోపోలిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ చాలా మంచి లొకేషను, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదనుకుంటే మనకి స్పెషల్గా ఒక ఎడ్జ్లో ఉండటం వల్ల మనకు ఆ గ్రీన్ వ్యూ కానీ ఆల్మోస్ట్ గండిపేట లేక్ అండి, లైక్ ఇంక్లూడింగ్ దాని జోన్స్ అన్ని కలిపితే 8,000-10,000 acres లేక్ అండి. అది ఓ చిన్న సముద్రం పక్క నుంచి కూర్చొని చూసినట్టు ఉంటుంది. ఆ ఫీల్ ఇస్ గోయింగ్ టు బి అమేజింగ్ అండి. సో వాట్స్ ద ప్లాన్స్? అంటే మీరు కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు డెలివరీ చేయాలని మీరు టార్గెట్గా పెట్టుకున్నారు? కన్స్ట్రక్షన్ ఇప్పుడు స్టార్ట్ చేసామండి, ఇప్పుడే స్టార్ట్ చేసాము. మా టార్గెట్ అయితే విత్ ఇన్ 5 years అది కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలనేది. మేము దాన్ని ఇంకా ఎర్లీగానే కంప్లీట్ చేస్తాం, కానీ బియాండ్ 5 years అయితే వెళ్ళలేము. 57 floors స్కై స్క్రేపర్. సో మనం గమనిస్తే కనుక ఏఐ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ఇట్స్ గోయింగ్ టు బ్రింగ్ అ గ్రేట్ రెవల్యూషన్ ఇన్ అవర్ లైఫ్స్ ఇన్ ద నెక్స్ట్ 5 to 10 years. సో మీరు మీ ప్రాజెక్ట్లో ఏఐ ఫీచర్స్ ఏమైనా ఇంబైబ్ చేశారా? సో మనం స్పెసిఫిక్గా చెప్పే కన్నా కూడా అండి, ఇంతకుముందు రీసెంట్ డిస్కషన్స్లో ప్రతి డిస్కషన్లో ప్రతి టెక్నాలజీ ఎక్కడెక్కడైతే వాడుతున్నామో, సే ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్స్ అండి. లిఫ్ట్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు లిఫ్ట్ మనం ఎక్కడ నొక్కామంటే అక్కడికి వెళ్ళి ఆగిపోయి ఉంటాయి. అంటే ఇప్పుడున్న సిస్టంలో 4 లిఫ్ట్లు ఉంటే 4 B1లో ఉండే పాసిబిలిటీ కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏఐ టెక్నాలజీలో మార్నింగ్ 9 o'clockకి ఎక్కడ లిఫ్ట్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో 9 o'clockకి ఒక లిఫ్ట్ 25th floorలో ఉండాలి, ఇంకో లిఫ్ట్ 35th floorలో ఉండాలి అని డైనమిక్గా డైలీ స్టాట్స్తో డైనమిక్గా టైం టు టైం అదే మార్చుకొని ఒక లిఫ్ట్ ఇక్కడ ఉంటుంది, ఇంకో లిఫ్ట్ ఇంకో చోటు ఉంటుంది. సో దట్ మనం ఎవరు వెళ్ళి లిఫ్ట్ నొక్కగానే ఆ నియరెస్ట్ లిఫ్ట్ మనకి విత్ ఇన్ సెకండ్స్లో మనకు రీచ్ అయ్యేటట్టుగా. అంటే దీంట్లో 2 రకాలండి. ఒకటి మన టైం సేవ్ అవ్వటం, రెండోది అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూటిలైజేషన్, పవర్ సేవింగ్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవింగ్ కానీ, నెంబర్ ఆఫ్ లిఫ్ట్స్ని ఎట్లా మ్యాక్సిమైజ్ చేసుకుని అనే దాంట్లో కానీ సేవింగ్ అవటం. అలాగే ఎలక్ట్రిసిటీ అండి, ఎలక్ట్రిసిటీ సప్లైస్లో వచ్చే ఇప్పుడు ఈ పర్టికులర్ లొకేషన్లో ఇంత పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టి ఇంత సప్లై చేయాలి, దెర్ ఇస్ ఎ హ్యూజ్ వేస్టేజ్, యూటిలైజేషను నాన్ యూటిలైజేషను ఇది వీటిల్లో. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, ఈ డేటా అనాలిసిస్ వచ్చిన తర్వాత ఏ టయానికి ఎంత డ్రా చేయాలి గ్రిడ్ నుంచి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గచ్చిబౌలిలో ఈ పర్టికులర్ ఏరియాకి ఇంత పవర్ డ్రా చేయాలి విత్ 5% వేస్టేజ్తో. ఇప్పుడు 20% కూడా వేస్టేజ్ అయ్యేంతగా డ్రా చేసి కన్జంప్షన్ అవ్వదో తెలియని కండిషన్లో ఉన్న అట్లా. సో మినిట్ టు మినిట్, టైం టు టైం దాన్ని ట్రాక్ చేసుకొని సిస్టమ్ని అడాప్ట్ చేసుకునే కెపాసిటీ మనకి ఏఐ ద్వారా రాబోతుందండి. మన వాటర్ సప్లైస్ కానీ, మన సివేజ్ సప్లై మేనేజ్మెంట్ కానీ ప్రతి దాన్ని ఏఐతో లింక్ చేసుకునే దగ్గరలో చూస్తామండి. విత్ ద సేమ్ ఎక్స్పెండిచర్ ఆర్ బెటర్ ఎక్స్పెన్సివ్, లెస్ ఎక్స్పెన్సివ్తో మనం ఫెసిలిటీస్ని తీసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. యూజింగ్ దిస్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి. ఓకే. సో ఏఐని మీరు యూఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అనమాట. ఎంత పాసిబిలిటీ అంటే అంత ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్దాం అనేదండి. సో మేము కూడా మా టీంతో ప్రతి అవకాశం ఉన్న ప్రతి దాన్ని స్టడీ చేస్తున్నాము, డీప్గా స్టడీ చేస్తున్నాము. నా దగ్గర ఒక డెడికేటెడ్ టెక్నాలజీ టీం కూడా ఉంది. ట్రెండ్స్ అన్ని అనలైజ్ చేసుకొని ఎక్కడ ఏ కంట్రీలో ఎక్కడ ఏ టెక్నాలజీని అడాప్ట్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, దానివల్ల కస్టమర్కి లైఫ్ స్టైల్లో ఏం బెనిఫిట్ వస్తుంది, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏం బెనిఫిట్ వస్తుంది, ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అడాప్ట్ చేయాలి, అది హోమ్ లైక్ను మోర్ ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం అనేదాన్ని ఒక డెడికేటెడ్ టీమే వర్క్ చేస్తుందండి నా దగ్గర. కంప్లీట్గా R&D చేస్తారండి. గ్రేట్. సో ఇప్పుడు 57 floors స్కై స్క్రేపర్ సార్. సో ఈ స్కై స్క్రేపర్ అంటే ఆల్రెడీ కొండ, కోకాపేట్ నియోపోలిస్ అనేది పెద్ద హిల్, దాని మీద మరి మీరు 57 floors మీరు రేజ్ చేస్తున్నారు, కడుతున్నారు. సో ఈ గాలిని తట్టుకునేలా, భూకంపాలని తట్టుకునేలా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మీరు అడిగిన ప్రతి ఏరియాకి ఒక కన్సల్టెన్సీస్ ఉన్నాయండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కన్సల్టెన్సీస్. ఇవాళ మాలాంటి వాళ్ళం విత్ 7 years ఎక్స్పీరియన్స్, 8 years ఎక్స్పీరియన్స్తో హై రైజ్ బిల్డింగ్స్ కట్టే అవకాశం వచ్చింది అంటే ఈ టెక్నాలజీ అడాప్షన్ వల్ల అండి. టెక్నాలజీ అవైలబుల్ టు అస్ లైక్ ఇన్ ఇండియా, హైదరాబాద్,
అండ్ మనం కూడా అఫోర్డ్ చేయగలుగుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బిజినెస్ చేయగలుగుతున్నారండి. ఇప్పుడు ఏ సింగపూర్లోనో ఏ మలేషియాలోనో లేకపోతే అరబ్ కంట్రీస్లో ఉన్న టెక్నాలజీస్ అన్నీ, న్యూయార్క్లో ఉన్న టెక్నాలజీ కూడా సేమ్ డే మనకి ఇక్కడికి అవైలబిలిటీలోకి వచ్చేసినాయండి. సో ఆ టెక్నాలజీని ఇప్పుడు ఎవరు ఎంత బాగా అడాప్ట్ చేసుకుంటే, యూ మేబీ 50 years old బిల్డర్ ఆర్ 5 years old బిల్డర్, బట్ ఈ చేంజ్ని ప్రతి ఇండస్ట్రీకి, ప్రతి బిజినెస్ మోడల్స్కి ఏదో ఒక పాయింట్లో ఇట్లాంటి చేంజెస్ వస్తాయండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఇండియాలో ఆ చేంజెస్కి ఒక అవకాశం వచ్చింది. ఆ చేంజెస్లో ఎవరైతే దాన్ని స్టడీ చేసుకొని, ఎవరైతే దాన్ని అడాప్ట్ చేసుకుంటామో యాజ్ ఎ న్యూ కమర్ నాలాంటి వాళ్ళం అయినా సరే, ఓ పెద్ద అవకాశం వచ్చింది మాలాంటి వాళ్ళకి కూడా. ఈ మైవన్ టెక్నాలజీ హై రైజ్ బిల్డింగ్స్లో, అలాగే ఈ ఇంటర్నేషనల్ లిఫ్ట్స్, ఇవన్నీ మనకు అవైలబిలిటీ రావటం. ఈ విండ్ టెక్నాలజీ కండి మేము దీంట్లో విండ్ టెక్నాలజీ స్టడీ చేయించడం కోసమే అరౌండ్ వీ పెయిడ్ 60 lakhs ఫీజ్ అండి ప్రాజెక్ట్కి. అంటే అన్ని టైమింగ్స్లో లాస్ట్ కొన్ని సంవత్సరాల పాటు ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న విండ్ ఫ్లోని బట్టి మన స్ట్రక్చరల్ డిజైన్ చేస్తారండి. అండ్ ఇక్కడ మన భూమి కండిషన్ని బట్టి మన కింద ఇచ్చే స్ట్రక్చర్ ఎలా దాన్ని తట్టుకోవాలి అనే దానికి ఒక సపరేట్ స్టడీ, దాని టీము, దాని కన్సల్టెంట్స్ ఉన్నారండి. ఇవన్నీ కాకుండా మన పక్కనే ఉన్న ఈ డిజైన్ ట్రీ వాళ్ళు స్ట్రక్చరల్ డిజైన్ ఇచ్చిన తర్వాత ఈ విండ్ టన్నెల్ టెస్ట్ చేస్తాము, ఈ సాయిల్ టెస్ట్ చేపిస్తాము. ఇవన్నీ కాకుండా మళ్ళీ థర్డ్ పార్టీ కన్సల్టేషన్ కూడా తీసుకుంటామండి. సో ఇప్పుడు మేము హైదరాబాద్ ఐఐటి నుంచి ఇండిపెండెంట్గా ఒపీనియన్ తెప్పించుకుంటాం ప్రాజెక్ట్కి. మేము చేస్తున్న సిస్టమ్ అంతా మళ్ళీ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ లాగా. మా స్ట్రక్చరల్ స్టెబిలైజేషను, స్ట్రక్చరల్ ప్రాసెస్ అంతా JNTU ద్వారా కూడా సర్టిఫై చేస్తామండి. ఇట్లా మల్టిపుల్ యాంగిల్స్లో చెక్ చేసుకున్న తర్వాతనే వర్క్ స్టార్ట్ చేస్తామండి. వెరీ గుడ్ టు హియర్ సార్. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే ప్రాజెక్ట్ డిజైన్. ఇది హ్యూజ్ ప్రాజెక్ట్ సార్. ఎక్కడ చిన్న ఇది కూడా అన్టచ్డ్గా ఉండకూడదు అనేది ఒపీనియన్ అండి. గ్రేట్ సార్. సో అట్ ది సేమ్ టైం మీరు స్కై స్క్రేపర్స్తో పాటు విల్లాస్ కూడా కడుతున్నారు అని తెలిసింది సార్. సో ఆ విల్లాస్ ఎక్కడ ప్లాన్ చేశారు, ఏం కడుతున్నారు ఒకసారి చెప్తారా? అది ఇంకా ఇప్పుడు ప్లానింగ్ స్టేజ్లో ఉందండి, పర్మిషన్స్ ప్రాసెస్లో ఉంది. పార్టీ గన్పూర్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 20 acres ల్యాండ్ అక్వైర్ చేసి మాస్టర్ ప్లాన్స్ అవి రెడీ అవుతున్నాయి. ప్రాబ్లీ ఇన్ వీక్ ఆర్ సో మేము పర్మిషన్స్కి అప్లై చేయబోతున్నాం అండి. ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం డీటెయిల్గా మీ ద్వారా మాట్లాడదాం. సో హైదరాబాద్తో పాటు మీరు బెంగళూరులో కూడా ప్రాజెక్ట్స్ చేస్తున్నారని తెలిసింది సార్. సో మీరు ఎక్కడ చేస్తున్నారు, ఏమేమి ప్రాజెక్ట్ చేస్తున్నారు? బెంగళూరులో హోస్కోటే దగ్గర STRR జంక్షన్లో ఒక విల్లా ప్రాజెక్టు 36 acresలో ఒక విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నామండి. అది కూడా ఇప్పుడు పర్మిషన్ స్టేజ్లో ఉంది. అలాగే సౌఖ్య దగ్గర ఒక 7 acresలో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అది మాస్టర్ ప్లాన్ అది ప్రిపేర్ చేసి పర్మిషన్స్ పెట్టబోతున్నామండి. ఒక లాస్ట్ 1.5 years నుంచి ల్యాండ్ అక్విజిషన్స్ వాటిల్లో, తర్వాత ఆ మార్కెట్ని అర్థం చేసుకోవడానికి, అక్కడున్న ప్రాసెస్లను అర్థం చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 1.5 years నుంచి బాగా టైం స్పెండ్ చేస్తున్నాను సార్. అక్కడ కూడా ఒక కొలిక్ వచ్చినట్టుగానే అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం కాన్ఫిడెంట్గా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నామండి. ఓకే. సో మీరు 1.5 years నుంచి బెంగళూరు మార్కెట్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం హైదరాబాద్లో చాలా కాలం ఉన్నారు. సో వాట్ యూ ఫైండ్ సిమిలారిటీస్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు రియాలిటీ మార్కెట్? సార్, బెంగళూరు మార్కెట్కి హైదరాబాద్ మార్కెట్కి మోస్ట్లీ చాలా థింగ్స్ సిమిలర్గా ఉంటాయి, బట్ దెర్ ఆర్ ఫ్యూ డిఫరెన్సెస్ అండి. బెంగళూరులో ఎక్కువ బ్రాండ్ మీద సేల్స్ ఎక్కువ అవుతాయండి. సో అది బ్రాండ్ సెన్సిటివ్ మార్కెట్. నాలాగా కొత్త వాళ్ళు పోయి మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక స్టేజ్ వరకు కన్స్ట్రక్షన్ తీసుకొస్తే కానీ నన్ను నమ్మి కొనలేని పరిస్థితి. ఇక్కడ మనం ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ అండి ఇక్కడ. సో బెటర్ ప్రైసు, ఓకే, కంపెనీ ఏదన్నా కానీ చేసే పర్సన్ కరెక్ట్గా ఉన్నాడా లేడా, సో ఎవరు ఈ ప్రాజెక్ట్ చేస్తుంది, పలానా XYZ, ఓకే అతను నమ్మచ్చు అంటే అంత బ్రాండ్ స్పెసిఫిక్గా లేదండి. రెండోది అక్కడ సైజ్ ఆఫ్ ద ఫ్లాట్ కానీ విల్లా కానీ మన దగ్గరకిను అక్కడికి చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే ఏం డిఫరెన్స్ ఉందంటారు? అక్కడ 1400, 1500 ట్రిపుల్ బెడ్రూమ్ అంటే చాలా లగ్జరీగా ఫీల్ అవుతారండి. మన దగ్గర 2000, 2500తోనే స్టార్ట్ అవుతాయి ట్రిపుల్ బెడ్రూమ్ అన్నట్టుగా ఒక ఇది ఉంటుంది. సో ద వే దట్ వి సీ బిగ్ అనే దానికి అక్కడ డెఫినేషను, ఇక్కడ డెఫినేషను
దిస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అబ్జర్వ్ సో చేశాను. ఫ్లాట్ సైజెస్ లో డిఫరెన్స్ ఉంది, ఉందండి. బిగ్గర్ ఫ్లాట్ సైజెస్. ఇప్పుడు మన దగ్గర 5,000 కడుతున్నారు, 6,000, 6,000, 16,000. అక్కడ వేళ్ల మీద లెక్క పెట్టచ్చండి ఆ సైజులో చేసే ప్రాజెక్టులని. ఓకే. ఎక్కువ త్రిబుల్ బెడ్రూమ్స్ అంటే 1400 నుంచి 1800లో మ్యాక్సిమం ఫిట్ చేస్తున్నారండి. అంటే టిపికల్ మార్కెట్ ఇప్పుడు 2006 నుంచి 10 మధ్యలో చాలా మన ప్రాజెక్ట్స్ అలాగే అవునండి అదే రేంజ్ లో ఉండేవాళ్ళు. అవునండి. ఓకే. సో అట్లా కొన్ని డిఫరెన్సెస్ అట్లా అబ్జర్వ్ చేసామండి. ఇంకా ఇంకా చెప్పాలంటే కస్టమర్ అవేర్నెస్ కూడా అక్కడ బెటర్గా ఉందండి ఇక్కడతో పోలిస్తే. అంటే మనం చేస్తున్న ప్రాసెస్ని అబ్జర్వ్ చేయటం కానీ, టైం టు టైం చెక్ చేసుకోవటం కానీ, అది కొంచెం ఇంకాస్త బెటర్గా ఉంది. సార్ ఇప్పుడు హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా సో ఫ్లాట్ కొనేటప్పుడు కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో క్యాష్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది అవునండి అనే టాక్ అందరికి తెలిసిందే. సో ఈ క్యాష్ పోర్షన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి సార్? క్యాష్ పోర్షన్ వల్ల అడ్వాంటేజెస్ అంటే ఏం చెప్పుకోలేమండి ఇప్పుడున్న సిస్టంలో. అది రిస్కీ పార్టు. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా 100% క్యాష్ అనేదాన్ని ఇన్వాల్వ్మెంట్ లేదు ఎక్కడని. బట్ స్టిల్ ఉంది అని అనుకున్నప్పుడు కొనుక్కునే బయ్యర్సే జాగ్రత్తగా ఉండాలండి. కారణం ఎంత ఓవరాల్గా ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసిన తర్వాత చూస్తే యాజ్ ఎ బిల్డర్గా అరౌండ్ 10% మార్జిన్ ఉంటుందండి. ప్రాఫిట్ మార్జిన్ మోరార్లెస్గా ఒక 10% ఉంటుంది అనుకుంటే, ఆల్రెడీ బిల్డర్ కనుక ఒక 20% క్యాష్ తీసుకున్నారనుకోండి, ఆ తీసుకున్న ఒకసారి క్యాష్ తీసుకోగానే అది సిస్టంలో నుంచి ఇంకొక రూట్లోకి ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఆయన ఇంకేదో చేసుకోవడానికో ఏదో చేయడానికి ఎటో వెళ్ళిపోద్ది. సో ఒక 10% ప్రాఫిట్ దగ్గర 20% క్యాష్ని డే 1 వెనక్కి తీసేస్తే ఆ ప్రాజెక్ట్ నేను ఎలా కంప్లీట్ చేస్తాడు? ఆయనకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది కంప్లీట్ చేయడానికి? సో సిస్టంలోకి రాకుండా ఫండింగ్ చేసుకొని అది మళ్ళీ కరెక్ట్గా రేపు కన్స్ట్రక్షన్ అయ్యి బయటకు వస్తుంది అంటే ఆబ్వియస్గా ఆయన అక్కడ ఎండింగ్ పాయింట్లోకి వచ్చేసరికి ఆయన పాకెట్లో నుంచి తీసి పెట్టాల్సి వస్తుంది. ఏదో క్వాలిటీ అన్నా కాంప్రమైజ్ అవుతాడు, లేకపోతే ఇంకొక ఇండైరెక్ట్ ఛానల్స్లో మళ్ళీ మీకు అటోనో ఇటోనో ఛార్జ్ చేయడానికి ట్రై చేస్తాడు, లేకపోతే డిలే చేస్తాడు ప్రాజెక్ట్ని. సో కస్టమర్స్ దానికి అవేర్గా ఉండటం బెటర్ అండి. బట్ హైదరాబాద్లో మనం చూస్తే కనుక ప్రీ సేల్స్లో క్యాష్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది సార్. అండి. సో మరి మీరు వాట్ యూ విల్ అడ్వైస్ టు హోమ్ బయర్స్ రిగార్డింగ్ ప్రీ సేల్స్? ప్రీ సేల్స్లో సార్ ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి సార్. ఒకటి యాజ్ ఎ గ్రూప్గా ఒక ల్యాండ్ కొని ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది నేను ఇందాక చెప్పినట్టు 2010లోనే మేము 10 మందిని కలిసి ఒక ఎకరా ల్యాండ్ కొని ఎవరికైనా డెవలప్మెంట్కి ఇచ్చేవాళ్ళం. అప్పుడు అదొక ట్రెండ్. ఇప్పుడు కూడా అట్లా చేసుకోవటం అనేది ఆల్వేస్ మీరు అట్లా ల్యాండ్ కొన్నారనుకోండి, 15 మందో 20 మందో 10 ఎకరాలు కొనుక్కొని ఎవరన్నా ఒక మంచి బిల్డర్ని చూసి, అగైన్ మంచి బిల్డర్ కూడా అక్కడ చాలా అవసరం. ఎందుకంటే మీరు 20 మంది, ఆయన ఒక్కడు. సో మంచి బిల్డర్ ఎట్లా మనము చెప్పొచ్చు? దానికి నాకు అర్థమైన కాడికి సార్, ఒకటి ఆ కంపెనీకి ఉన్న ట్రాక్ రికార్డు, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన ప్రాజెక్ట్స్, క్వాలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్స్ లైఫ్ సైకిల్లో ఎలా ఉన్నాయి, 2 years తర్వాత ఎలా ఉన్నాయి, 5 years తర్వాత ఎలా ఉన్నాయి ఒకటి. రెండోది ఆ కంపెనీకి బిహైండ్ ఒక పర్సన్ ఉంటాడు, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఆ పర్సన్స్ క్రెడెన్షియల్స్ ఏంటి, వాళ్ళ ఇంటిగ్రిటీ ఏంటి, అవి 2 కనుక కరెక్ట్గా అనలైజ్ చేసుకోగలిగితే ప్రాజెక్ట్ త్రూ అయిపోతుందండి. సో అట్లా కాకుండా ఈ ప్రీ సేల్స్లో ఏమవుతుందంటే, నా దగ్గర ఏదో ఒక ల్యాండ్ ఉందని చెప్పి బిల్డరు, నేను ఇదిగో నీకు ఒక ఫ్లాట్కి మోయిన ఇంత అమ్మేస్తాను, దాన్ని ఎక్కడా రికార్డు ఉండదండి. ఎంతమందికి అమ్ముతున్నాడో తెలియదు, అసలు ఆయన ఎన్ని ఎకరాలు కొన్నాడో తెలియదు, నీ పేరు మీద ఏమీ ఉండదు, ఎంతమందికి అమ్ముతున్నాడో తెలియదు, ఈ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. అక్కడ ఎక్కువ మంది ఈ ప్రీ సేల్స్లో అలాంటి దాంట్లోకి వెళ్లకుండా ఉండాలనేదే నా ఒపీనియన్ అండి. బట్ మీరు మీరు 10 మంది కలిసి ల్యాండ్ కొంటున్నారు. సో ల్యాండ్ మీ పేరు మీద రిజిస్టర్ అవుతుంది, మీరు డెవలప్ చేస్తున్నారు, ఇంటర్న్ మీ ఫ్లాట్స్ మీకు వస్తున్నాయి. అది గ్రోత్కి ఉపయోగపడే మోడల్ అని నా ఒపీనియను. బట్ ప్రీ సేల్స్లో మీ పేరు మీద ఏమీ లేకుండా ఆయన ఊరికే పేపర్ మీదనే చెప్తున్నాడు, మీరు పేపర్ మీదనే కొంటున్నారు, బట్ దట్స్ నాట్ గెటింగ్, ఎక్కడ రిజిస్టర్ అవ్వట్లేదు ఏ అథారిటీ దగ్గర అనే దాంట్లోకి వెళ్ళినంత దూరం రిస్కే అవుతుందనేదే నా ఒపీనియన్ అండి. ఓకే. సో యు ఆర్ అడ్వైజింగ్ పీపుల్ టు స్టే అవే ఫ్రమ్ ప్రీ సేల్స్. మీ పేరు మీద లేకుండా ఊరికే పేపర్ల మీద చేసే ట్రాన్సాక్షన్స్లోకి అయితే వెళ్ళొద్దు. అది ఎక్కడో చోట రాంగ్ సైడే ఎండ్ అయ్యిద్ది అనేది నా ఒపీనియన్ అండి. సో ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో మీరు ఇప్పుడు
కరెంట్ సిచ్యుయేషన్లో కరెంట్ సినారియోలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అంటారు? మనం రెండు వైపులా చూడొచ్చు అండి దీన్ని. ఆఫీస్ స్పేస్ మనకి ఒక సిటీ ప్రోగ్రెస్ ఎలా ఉండబోతుంది అనే దానికి ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ అనేది ఒక ఇండికేటర్ అండి. ఈ సంవత్సరం ఇప్పుడు దాకా జరిగిన దాన్ని బట్టి, తర్వాత జరగబోయే దాన్ని బట్టి ఒకన్న ఎస్టిమేట్స్ యాజ్ పర్ ద జేఎల్ఎల్ కానీ ఇలాంటి రిపీటెడ్ వాళ్ళు దీంట్లో 12.5 మిలియన్ ఎస్ఎఫ్టీ ఈ ఇయర్ అబ్జార్బ్ అవుతుంది అనేది ఎస్టిమేషన్ అండి. 12.5 మిలియన్స్ అండి, మిలియన్స్. 12.5 మిలియన్స్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 1 lakh ఎంప్లాయీస్కి సరిపడా స్పేస్ కొత్తగా అబ్జార్బ్ అవుతుంది. కొత్త జాబ్స్ వస్తాయి హైదరాబాద్ కానీ పొటెన్షియల్గా తీసుకోవటం, లీజింగ్ చేయటం అండి. ఈవెన్ 24లో కూడా అరౌండ్ 10 మిలియన్స్ ఎస్ఎఫ్టీ అబ్జార్బ్ అయిందండి. 2019 తర్వాత ఇంతగా మళ్ళీ ఫ్రెష్గా కొత్త స్పేస్ అబ్జార్బ్ అవ్వటం 2024లో జరిగింది. మళ్ళీ 25లో కూడా అదే ట్రెండ్ జరుగుతుందండి. అండ్ ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారం రాబోయే 5 yearsలో బై 2030 ఆల్మోస్ట్ ఇంకొక 60 మిలియన్స్ ఎస్ఎఫ్టీ హైదరాబాద్లో అబ్జర్వ్ అవుతుంది అనేది రీజనబుల్ అసెస్మెంట్. దాన్ని బేస్ చేసుకునే కొత్త ఆఫీస్ స్పేస్లన్నీ మనం బిల్డర్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది రిప్యూటెడ్ ఫర్మ్స్ ఇచ్చిన స్టడీ ప్రకారమే ఎస్టిమేషన్స్ అండి. 60 మిలియన్స్ కన్వర్టెడ్ ఈజ్ గోయింగ్ టు కన్వర్ట్ అగైన్ ఇంకొక 5 lakhs ఎంప్లాయ్మెంట్ అండి నెక్స్ట్ బై 2030. సో హైదరాబాద్ పొటెన్షియల్ అయితే బాగుంది. బట్ ఎట్ ద సేమ్ టైం అండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 lakh అపార్ట్మెంట్స్ కంప్లీట్ అయ్యి రెడీ ఫర్ సేల్ లాగా స్టాక్స్లో ఉన్నాయి అనేది ఇంకొక సైడ్ ఆఫ్ ద కాయిన్, విచ్ ఈస్ వెరీ హై ఇన్ ది హిస్టరీ ఆఫ్ హైదరాబాద్. అండ్ ప్లస్ ద న్యూ లాంచెస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి ఇవన్నీ చూసుకుంటే ఏమన్నా మనం ఓవర్ బిల్డ్ చేస్తున్నామా, సో అది కూడా కేర్ఫుల్గా ఉండాల్సిన సందర్భం ఉంది. ఎట్ ద సేమ్ టైం సిటీకి పొటెన్షియల్ కూడా ఉంది. అండ్ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ కంపేర్ చేసుకుంటే బేసికలీ డ్రింకింగ్ వాటర్ కానీ మెట్రో వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇప్పుడు మేము చెన్నై చూసుకున్నాం అనుకోండి సార్. సో ప్రతి స్ట్రీట్లో లారీలు రన్ అయితేనే ఉంటాయి 360 days. సో మనకు అలాంటి ఫెసిలిటీ లేదు. మనకి గోదావరి వాటర్ని కనెక్ట్ చేశారు, కృష్ణా వాటర్ని కనెక్ట్ చేశారు. జనరల్గా ఏ కంపెనీ అయినా ఇక్కడ ఆఫీస్ స్పేస్ని ఎందుకు తీసుకుంటారంటే మినిమం ఎక్స్పెండిచర్తో మ్యాక్సిమం ఫెసిలిటీస్ ఎంప్లాయీస్కి ఉన్నాయా లేవా. సో ఒక ఎంప్లాయీ నేను హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేయాలి అనుకునేంత ఎన్విరాన్మెంట్ ఉందా లేదా. సో ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారము 1 lakh హౌజెస్ రెడీ ఫర్ సేల్ ఉన్నాయి. నెక్స్ట్ 5 yearsలో దాదాపు 5 లక్షల ఎంప్లాయ్మెంట్, 5 లక్షల మందికి జాబ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఎట్ ది సేమ్ టైం కొత్త ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. సో ఓవరాల్ సినారియోలో మీ నియోపోలిస్లో మీరు కొడుతున్న నియో ప్రాజెక్ట్లో ఫ్లాట్ కొనాలి, అసలు ఎందుకు కొనాలి అంటే మీరేం చెప్తారు? ఈ హైదరాబాద్లో మనం ఈ 57 floors హై రైజ్ పర్మిషన్స్ రావటం అనే దానివల్ల ఉన్న ఇంకొక అడ్వాంటేజ్, ఇట్లాంటి ఒక కంపారిటివ్ లొకేషన్ మీరు ఎనీ అదర్ సిటీలో మీరు తీసుకోండి, కాస్ట్ కంపారిజన్లో మినిమం 30% అడ్వాంటేజ్ ఉంది సార్ బయర్కి ఈ రోజున. ఇట్లాంటి ఒక లొకేషన్లో మీరు బెంగళూరులో కొనాలంటే కొనే ప్రైస్కి ఇక్కడ కొనే ప్రైస్కి, ఆర్ మీకు గుర్గాం కానీ లేకపోతే పూణే కానీ ఇట్లాంటి సిటీస్తో ఇట్లాంటి లొకేషన్ కోకాపేట లాంటి లొకేషన్ కంపేర్ చేస్తే బికాజ్ ఆఫ్ ద హై రైస్ బిల్డర్కి కూడా ఒక అడ్వాంటేజ్ వస్తుంది కాబట్టి అడ్వాంటేజ్ని కస్టమర్కి పాస్ చేసుకుని కాంపిటేటివ్ మార్కెట్లో ఆటోమేటిక్గా పాస్ అయిపోతుంది. అట్లా 30% కాస్ట్ బెనిఫిట్ ఉందండి కంపేర్ టు బెంగళూరు అండ్ హైదరాబాద్. విత్ ఇన్ హైదరాబాద్లో మా పర్టికులర్ ప్రాజెక్ట్లో అంటే నియోపోలిస్లో కొనడానికి రీజన్స్ ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు ఒకవైపున ఆఫీస్ స్పేస్ డెవలప్ అవుతుంది, ఇంకొక టైపున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ ఉంది. ఆల్మోస్ట్ 26 million ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి విత్ ఇన్ నియోపోలిస్లోనే. అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఆల్మోస్ట్ ఒక 1.5 lakh ఎంప్లాయ్మెంట్కి ఆపర్చునిటీ ఉన్నంత ఆఫీస్ స్పేస్ డెవలప్ అవుతుంది. సో ఓవరాల్ కోకాపేట నియోపోలిస్లో ఎన్ని ఫ్లాట్స్ వచ్చే అవకాశం ఉంది? 500 ఎకరాల్లో 500 ఎకరాలు రెసిడెన్షియల్కి లేదండి. అప్రాక్సిమేట్గా ఒక 200 acres ఉంటే రెసిడెన్షియల్ సైడ్కి రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పోయిన తర్వాత ఆఫీస్ స్పేసెస్ కమర్షియల్స్ సమ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చినవి అన్నీ పోయిన తర్వాత నాకు కరెక్ట్గా నెంబరు రెసిడెన్షియల్కి ఎంత అనేది ఎగ్జాక్ట్గా నా దగ్గర బ్రేకప్ లేదు కానీ ఇంటూ ఒక 100 అంటే ఒక 25,000 to 30,000 అరౌండ్ 30,000 వచ్చే పాసిబిలిటీ ఉందండి. 25-30,000 ఫ్లాట్స్ వచ్చే అవకాశం. క్విక్ అనాలిసిస్ అండి, మేబీ రాంగ్.
సరే మీరు ఒక లక్షన్నర జాబులు వచ్చినా కూడా కోకాపేట నియోపోలిస్ చుట్టుపక్కల 1 కిలోమీటర్ రేడియస్లో మీకు 50,000 75,000 జనాలు కొనుక్కున్న డిమాండ్ ఉంటుందండి. సో కోకాపేట డిమాండ్కి అయితే ఏం ప్రాబ్లం లేదంట. కోకాపేట లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. పీపుల్కి అది చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది అనేదే, అంటే లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది అనేదే నా ఒపీనియన్ అండి. ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ 5 ఇయర్స్లో మీరు మీ యూలా గ్రూప్ని ఎక్కడ చూడాలనుకుంటున్నారు, అంటే ఏ స్థాయికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు? సో కంపెనీలో ఇందాక మీరు అడిగినట్టు ఇంతకుముందు 4 పార్ట్నర్స్ కట్ చేశారు. ఇప్పుడు మీరు ఒక్కళ్ళు ఈ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు ఏంటి, లేకపోతే ఈ ప్రాజెక్ట్ కాకపోయినా నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తారు టీమ్స్ అని. సో ఇందాక చెప్పినట్టు టీమ్ స్ట్రక్చర్స్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాము. నా నెక్స్ట్ లెవెల్లో లేయర్స్ అన్నిటిని కరెక్ట్గా క్రియేట్ చేసుకుంటూ వస్తున్నానండి. మొత్తం డెలిగేట్ చేసుకుంటూ వెళ్తున్నాను ప్రాసెస్ని. అండ్ ఫోకసింగ్ మోర్ అండ్ మోర్ ఆన్ టెక్నాలజీ. లేటెస్ట్ ట్రెండ్స్ ఏమున్నాయి, లేటెస్ట్ రీసెర్చ్ రిపోర్ట్స్ ఎట్లా తీసుకోవాలి, నేను ఒక లొకేషన్లో ల్యాండ్ తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ని ఇక్కడ డిజైన్ చేయాలి, ఎంత ప్రోడక్ట్ని డిజైన్ చేయాలి, ఇక్కడున్న కస్టమర్ సైకాలజీ ఏంటి, ఎంత లెవెల్ ఆఫ్ రీసెర్చ్ చేసి కానీ ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేసుకోవట్లేదండి. అట్లా నా ప్లాన్స్ ప్రకారం నెక్స్ట్ 1 ఇయర్లో కంప్లీట్గా ఒక కార్పొరేట్ స్టైల్లోకి తీసుకురావాలనేది నా గోల్. ఆల్రెడీ మీ ఆఫీస్ చూస్తేనే కార్పొరేట్ లుక్లో ఉంది. ఇంకొంచెం స్టాఫింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, టెక్నాలజీని కంప్లీట్గా మైండ్ సెట్ని మార్చేయాలండి. ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు, ఇది ఒక ఇన్నోవేషన్ హబ్ లాగా. కొత్తగా ఎట్లా చేయాలి, ఖర్చు ఎక్కడ తగ్గించాలి, కస్టమర్ ఫెసిలిటీస్ ఎక్కడ పెంచాలి, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎట్లా పెంచాలి, ప్రోడక్ట్ డిజైన్ని మోర్ కనెక్టెడ్ టు ద కస్టమర్ ఎలా చేయాలి అనే దాని మీద సపరేట్గా టీమ్స్ని బిల్డ్ చేసుకొని చేస్తున్నామండి. బట్ ద గోల్ అంటే బై 29-30 ఒక పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలనేది నా గోల్ అండి. తీసుకెళ్ళి సూపర్ సార్, సూపర్. తీసుకెళ్ళాలి. సో ఎట్ ది సేమ్ టైం మీరు కోకాపేట్ నియోపోలిస్ ఏరియా నెక్స్ట్ 5-10 ఇయర్స్లో ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది? అదొక ఆపర్చునిటీ హబ్ లాగా వస్తుందని నేను అనుకుంటున్నానండి. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద స్మాల్ లెవెల్ ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నుంచి ఒక క్రియేటివ్ ఎంప్లాయ్మెంట్ దాకా అది ఒక ఆపర్చునిటీ హబ్ లాగా తయారవుతుంది, అది ఒక ఎంప్లాయ్మెంట్ హబ్ లాగా వస్తుంది. అండ్ అది ఒక మంచి ప్లాట్ఫామ్ ఫర్ ఫ్యూచర్ ఇన్నోవేషన్స్ అవుతుందని గట్టిగా బిలీవ్ చేస్తున్నానండి. విత్ ద రెరా అప్రూవల్ టు యువర్ ప్రాజెక్ట్. సో మీరు ఎట్లా, అంటే ఇది ఇంపార్టెంట్ అంటారా? టీజీ రెరా అప్రూవల్ అనేది ఒక ప్రాజెక్ట్కి రావడము ఎంతవరకు ఇంపార్టెంట్ అని మీరు అంటారు? ఇది ఒక మంచి మూవ్ అండి రియల్ ఎస్టేట్లో. ఇందాక మనం అనుకున్నట్టు ఇంతకుముందు బిల్డర్స్ ఈ ప్రాజెక్ట్లో ఫండ్ తీసుకొని ఈ ప్రాజెక్ట్గా ఖర్చు పెట్టాలి అనే కండిషన్ ఎక్కడా లేదు. సో ఈ మనీని ఇంకో ప్రాజెక్ట్ డైవర్ట్ చేయటము, అక్కడ ఏదైనా ఒక చిన్న ట్రబుల్ రంగానే ఆ ప్రాజెక్ట్ ఎఫెక్ట్ ఈ ప్రాజెక్ట్ మీద ఇట్లా రకరకాలుగా చాలామంది చాలా రకాలుగా సఫర్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు టీజీ రెరా రావటం వల్ల ఇట్ ఈస్ నేను ఒక చార్ట్ అకౌంటెంట్గా ఫైనాన్షియల్ టెర్మినాలజీని అర్థం చేసుకున్న పర్సన్గా చెప్పగలుగుతుంది ఏంటంటే, అంటిల్ అన్లెస్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు నేను ఆ మనీకి ఓనర్ని కాదు, ఐఎమ్ ఓన్లీ ద కస్టోడియన్. కస్టమర్స్ ఇచ్చిన మనీకి ఐఎమ్ ద కస్టోడియన్ అంతే. నేను ఆ మనీని ఆ పర్పస్ కోసమే వాడాల్సిన రెస్పాన్సిబిలిటీస్ని క్రియేట్ చేసిందండి. ఆ రకంగా కస్టమర్స్ ఫండ్ని ప్రాపర్గా యూటిలైజేషన్కి వెళ్తుందా లేదా అని ఒక మానిటరింగ్ సిస్టమ్ కానీ, చెప్పిన ప్రకారం కడుతున్నారా లేదా అని ఇంకొక కంట్రోలింగ్ సిస్టమ్ కానీ, డెలివరీ చెప్పిన టైంకి చేస్తున్నారా లేదా అని ఒక కంట్రోలింగ్ సిస్టమ్ కానీ, అండ్ ట్రాన్స్పరెంట్గా నా ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీరు ఇంకా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. రెరాల వెబ్సైట్లోకి వెళ్తే లైక్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ లీగల్ ఒపీనియన్ నేను అక్కడ పెట్టాల్సిన ఒక రెస్పాన్సిబిలిటీని నాకు క్రియేట్ చేశారు. సో ఆ రకంగా చూస్తే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్ అండి. అండ్ బిల్డర్గా నాకు కూడా నా రెస్పాన్సిబిలిటీస్ని ప్రతిరోజు గుర్తు చేసే ఒక చిన్న ఎలిమెంట్ లాగా ఉపయోగపడుతుంది. ఇద్దరికి మంచిదే అని నాకు. సో కోకాపేట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇల్లు కొనుక్కోవాలని భావించే వారికి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటారు? సో అఫోర్డబిలిటీని చెక్ చేసుకోవటం అనేది ఫస్ట్ పాయింట్ అండి. ఆ అఫోర్డబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మన అఫోర్డబిలిటీని బట్టి కోకాపేట లేకపోతే నియర్ బై లొకేషన్సా, బట్ మనం చూడాల్సింది ఏంటంటే ఈరోజు మనం ఉండటానికి ఇల్లు కొనుక్కునేది ఇళ్ళే అనే కాకుండా ఆ ఫ్యూచర్లో దాని మీద
మనకి ఎలాంటి గ్రోత్ వస్తుంది, ఆ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఎలాంటి గ్రోత్ వస్తుంది, అండ్ ఫ్యూచర్లో నా పిల్లలకి నా బేసిక్ రిక్వైర్మెంట్స్కి, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు నియర్ బై స్కూల్స్ ఇట్లా వచ్చే పాసిబిలిటీస్ ఎంత ఉన్నాయి, నాకు నియర్ బై మెడికల్ ఫెసిలిటీస్ ఉన్న పాసిబిలిటీస్ ఎంత ఉన్నాయి, నా ఎంప్లాయ్మెంట్కి అట్లీస్ట్ వైఫ్ హస్బెండ్లో ఒకళ్ళకి వెరీ నియర్ బై ఆఫీస్ స్పేస్ ఉండేటట్టుగా చూసుకొని చేసుకుంటే ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్లో బాగుంటుంది అనేది ఒక ఒపీనియను. బట్ ఈఎంఐ టు నా మంత్లీ ఇన్కమ్ రేషియోని ప్రాపర్గా చెక్ చేసుకొని ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేను బిలీవ్ చేస్తానండి. ఇండియాలో ఇప్పుడు ఈ పర్సంటేజ్ గోయింగ్ అబౌవ్ 50%, విచ్ ఈస్ వెరీ డిస్ట్రెస్సింగ్ పాయింట్. ఫైనాన్షియల్ డిస్ట్రెస్లోకి వెళ్ళే పాసిబిలిటీ ఉన్న పాయింట్లోకి ఉన్నారు చాలామంది. సర్టెన్ పాయింట్ కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం ఈవెన్ ఇట్ ఈస్ ఎట్ 60% లెవెల్. బట్ వరల్డ్ వైజ్గా చూస్తే 30% ఈజ్ ద ఐడియల్ రేషియో. మై ఇన్కమ్ టు ఈఎంఐ రేషియో, మంత్లీ ఇన్కమ్ టు ఈఎంఐ రేషియో షుడ్ బి 30% ఉంటే ఐడియల్ రేషియో. 50% దాటితే డిస్ట్రెస్లోకి వెళ్తాం. సో ఇండివిజువల్గా ప్రతి పర్సన్ చెక్ చేసుకోవాలి బిఫోర్ ఒక ఇల్లు కొనుక్కునే ముందు, నేను ఏ స్టేజ్లో ఎలాంటి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని ఎలాంటి కమిట్మెంట్స్తో వెళ్తున్నాం అనేది ప్రాపర్గా అనలైజ్ చేసుకుంటే యూ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద హోమ్. ఓకే. బట్ హైదరాబాద్లో ఎంత ఉంది సార్ రేషియో, ఎంత ఉంది? హైదరాబాద్లో ఇప్పుడున్న దీని ప్రకారం అరౌండ్ 45%లో ఉందనేది మనకున్న అనాలిసిస్ అండి. ఓవరాల్గా ఇండియాలో అయితే అది అరౌండ్ 60% దాకా వెళ్ళింది అనేది మనకున్న స్టాటిస్టిక్స్ అండి. సో కమింగ్ బ్యాక్ మళ్ళీ బేసిక్ వస్తున్నాం మనం. మీరు యు ఆర్ ఫ్రమ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఎంటర్డ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ సెక్టర్. అవునండి. సో ఈ షిఫ్టింగ్ మూమెంట్ మీరు అయ్యేటప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఈ చేంజెస్ అన్నిటినీ మనం మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఆబ్వియస్గా మంచి జాబ్ ఉంది, చదువుకొని ఉన్నాడు, అలాగే వస్తారు అందరికున్న ఇదే ఉంటుంది. సో సడన్గా నేను అది మానేస్తాను, ఒక రిస్కీ ఫీల్డ్లోకి వెళ్తున్నాను. సో ప్రతిరోజు ఏదో ఒక ప్రతి ఆల్టర్నేటివ్ ఇయర్ ఒక స్టోరీ అంటూ ఉంటాం, పలానా వాళ్ళు అట్లా చేశారు, ఇట్లా పడిపోయారు, అట్లా పెద్దోళ్ళు అయ్యారు, ఇట్లా పడిపోయారు, అలా స్టోరీస్ ఉన్నప్పుడు కన్విన్స్ చేయడానికి కొంతగా టైం పట్టింది. బట్ నాకున్న చిన్న లక్ ఏంటంటే ఆమె అసలు ఏం పట్టించుకోదు. ఆమె రెస్పాన్సిబిలిటీస్ ఆమె చక్కగా చేసుకొని నాకు ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ చేసి ఈయన ఏం సంపాదిస్తున్నాడు, ఏం సంపాదించలేదు అసలు పట్టించుకోదాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పట్టించుకోదు, అన్లెస్ నేను పోయి చెప్తే తప్పితే. సో ఆ రకంగా కొంత నాకు డెసిషన్ తీసుకోవడం ఈజీ అయింది. బట్ నాకు ఉండింది ఆ ప్రెషర్, చాలా ప్రెషర్ ఉండింది. ఇంత మంచి జాబు, ఇంత మంచి సెటిల్ లైఫ్, ఇంత పెద్ద పొజిషన్ వదిలేసుకొని, ఒక S&P లాంటి ఒక ప్రాసెస్ హెడ్ లాగా ఉండే పొజిషన్ వదిలేసుకొని దీంట్లోకి వచ్చి మళ్ళీ ఎట్లా ఉంటుందో అని. బట్ ఓవరాల్గా డైరెక్షనల్గా కరెక్ట్గానే వెళ్తున్నానని అనుకుంటున్నాను. ఒక మంచి ఫౌండేషన్తో ఇప్పుడు నేను అనుకున్న ఒక బేస్ లైన్ని, ఇప్పుడు దాకా నేను చేసింది నేను అనుకున్న దాంట్లో ఒక బేస్ లైన్ని వచ్చాను అని అనుకుంటున్నానండి. సో ఆ ఎమోషన్స్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు మీరు? చిన్నప్పటి నుంచి ఈ స్ట్రగుల్స్తోనే వచ్చానండి. నెక్స్ట్ ఇయర్ స్కూల్కి పంపిస్తారా లేదా అనేది పెద్ద స్ట్రగుల్. అట్లాంటి ఒక చిన్న ఫ్యామిలీస్లో వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి ఇయర్ నేనే జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, మా నాన్న మేనేజ్ చేసుకొని, మా అమ్మని కన్విన్స్ చేసుకొని, అట్లా నేను మళ్ళీ మద్రాసు వెళ్ళి చదువుకోవాలంటే ఆ రోజున మంత్లీ 400-500 ఖర్చు అయ్యేదండి. ఆ 400-500 ఖర్చు ఎట్టి పరిస్థితుల్లో మా నాన్న ఇవ్వలేడు. సో ఐ హ్యావ్ టు మేనేజ్ మై సెల్ఫ్ చదువుకుంటూ. సో అట్లా అది ప్లాన్ చేసుకుంటూ వచ్చామండి. బట్ లైఫ్లో నేను బాగా బిలీవ్ చేసింది, నేను సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ కారణం ఐ ఆల్వేస్ నేనేం చూసుకుంటానంటే నా చుట్టుపక్కల ఉన్న 4-5 మంచి వాళ్ళతో ఉన్నానా, లేకపోతే రాంగ్ సైడ్ చేసే వాళ్ళతో ఉన్నాననేది చూసుకుంటానండి. ఎప్పుడు ఆ 4-5 నా చుట్టుపక్కల మంచి వాళ్ళతోనే ట్రై చేశాను. టఫ్ టైమ్స్లో కానీ, డిఫికల్ట్ టైమ్స్లో కానీ వాళ్ళ సజెషన్స్, వాళ్ళు నన్ను ఒక రాంగ్ ఆలోచనలో పోకుండా, అంటే ఆ ఎమోషన్స్ కరెక్ట్గా లేనప్పుడు ఏంటంటే మనం తప్పు చేసాం. సో వాళ్ళ ఇది కూడా చాలా ఉందండి. సో ఈ జర్నీలో
అసలు ఈ రంగంలోకి ఎందుకు వచ్చానా, ఈ బిల్డింగ్స్ ఎందుకు కొడుతున్నాం, ఈ కన్స్ట్రక్షన్ ఎందుకు, రియల్ ఎస్టేట్ ఎందుకు, అసలు ఏంటి తలనొప్పి అని మీరు ఎప్పుడన్నా ఫీల్ అయ్యారు? ఎగ్జాక్ట్గా అంత అట్లా ఫీల్ అవటం అని కాదు కానండి, లైక్ ఏ బిజినెస్ లేనో అట్లాంటి ఒక పాయింట్ అయితే వస్తుందని నేను ఆటుపోట్లు అనుకుంటున్నాను. అయితే కొన్ని ఉంటాయి. ట్రాన్సిషన్ ఎస్పెషల్లీ బిగినింగ్లో, ఆ ట్రాన్సిషన్ టైమ్స్లో లాట్ ఆఫ్ చేంజెస్ చాలాసార్లు మన చేతుల్లో లేని ఇన్ఫ్లుయెన్సెస్ మన మీదకి చాలా వస్తూ ఉంటాయి. లైక్ సోషల్ చేంజెస్ కావచ్చు, పొలిటికల్ ఎన్విరాన్మెంట్స్ కావచ్చు, లేకపోతే ప్రాసెస్ ఎన్విరాన్మెంట్స్ కావచ్చు, పాలసీ డెసిషన్స్ కావచ్చు. ఇట్లాంటివి సడన్గా వచ్చినప్పుడు కొంత అది అబ్జర్వ్ చేసుకునేటప్పుడు కొంత స్ట్రగుల్ ఉంటుందండి. సేమ్ టైం లైక్ ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద. మీరేమైనా ఫేస్ చేశారా? అంటే నేను ఈ సమయంలో ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను, దీని ఇట్లా ఓవర్కమ్ అయ్యాను, అట్లా ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉంటాయండి, బట్ వాటిని ఎట్లా చెప్పాలో బట్ లేకుండా అయితే ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్లో లేకుండా ఉంటాయని అనుకోలేము. ఇట్స్ పార్సల్ ఆఫ్ ద ప్రాసెస్. సో మీ డే టు డే లైఫ్ మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు? అంటే మార్నింగ్ టు నైట్ గోయింగ్ బెడ్ ఎట్లా ప్లాన్ చేసుకుంటారు డే టు డే లైఫ్? అరౌండ్ 4:35కి మ్యాక్సిమం 5కి లేస్తానండి. నిద్ర లేచి ఒక జస్ట్ మనం ఒక 15-20 నిమిషాలు మనం రెడీ అయిన తర్వాత కూర్చొని నిన్న జరిగిన ప్రతి ప్రాసెస్ని ఒకసారి రివ్యూ చేసుకుంటానండి. నేను పలాని పర్సన్తో ఇది మాట్లాడాను, ఏం ప్రామిస్ చేశాను, ఏం మాట్లాడాను, అందుకంటే బెటర్గా మాట్లాడి ఉండొచ్చా, అట్లా లేకపోతే ఈ డెసిషన్ తీసుకున్నాను ఒక 15 to 30 minutes నేను జరిగిన ప్రాసెస్లు అన్నిటినీ రివ్యూ చేసుకుంటాం. వాటిని బెటర్గా ఇవాళ చేయాల్సింది ఏదన్నా ఉంటే నెక్స్ట్ డేనే కరెక్ట్ చేసుకోవాలనేది నా పాలసీ అండి. అక్కడి నుంచి తర్వాత ఇవాళ చేయాల్సినవన్నీ నా షెడ్యూల్ అంతా బై 5:30 ఫిక్స్ అయిపోతుంది ఇవాళ మొత్తం. ఇంకా సో నేను వాకింగ్కి వెళ్ళే టయానికి నా షెడ్యూల్ స్టార్ట్ అయిపోద్ది. వాకింగ్లో ఏం చేయాలి అనే దగ్గర నుంచి స్టార్ట్ అయిపోద్ది అండి. అండ్ బై 8:20కి పిల్లల్ని ఇద్దరిని నేనే డ్రాప్ చేస్తాను. వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి నేను నేరుగా 8:30 to 8:35కి ఆఫీస్లో ఉంటానండి. మార్నింగ్ ఆఫీస్ టైం స్టార్ట్స్ అట్ 8:30, 8:35. సో మళ్ళీ ఈవినింగ్ 6:30, 7 మ్యాక్స్ 7:30కి ఇంటికి వెళ్ళిపోవటం. ఏదైనా మధ్యలో ఎవరన్నా ఫ్రెండ్స్ ఏదైనా మాట్లాడాల్సింది, ఉత్తన్న కలవాల్సింది ఏదైనా ఉంటే ఒక 1/2 hour చూసుకోవటం. సో 9:30కి నిద్రపోవటమేనండి. ఎక్కడన్నా పోయి కూర్చున్నా కూడా, ఏదైనా పార్టీలో కూర్చున్నా కూడా 9:30కి, అంటే ఏదైనా ఫంక్షన్స్ కానీ 9:30కి ఎక్కడ కూర్చుంటే అక్కడే నిద్ర వచ్చేస్తుంది. అట్లా షెడ్యూల్ చేసాను బాడీని. సో వెరీ థ్యాంక్స్ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. థ్యాంక్స్ అండి. చాలా కొత్త విషయాలు, గొప్ప విషయాలు చెప్పారు మీరు. సో ఫ్యూచర్లో మీరు వెరీ సూన్ మీరు ఐపీఓకి రావాలని, ఇంకా కంపెనీని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి డెవలప్ చేయాలని నేను మనసారి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. చాలా పాయింట్స్ టచ్ చేశారు. నాకు కూడా చాలా వెనక్కి వెళ్ళి నాతో నేను మాట్లాడుకున్నట్టుగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.